వారు వద్దని దేవుడు సెలవిచ్చితే వారితోనే సావాసం చేస్తున్నాడు మనోడు. వారితో సావాసం చేయొద్దని సల్మోనుకు దేవుడు హెచ్చరికలు చేసినప్పుడు కూడా ఎవరితో సావాసం చేస్తున్నాడు? ఆ మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హితీయులు అను జనులు ఎందుకు సావాసం చేయకూడదు యేసయ్యా అంటే మీ హృదయాన్ని తిప్పివేస్తారు. అలా తిప్పివేస్తారు. ఆ 4వ వచనం కింద రాయబడింది, సల్మోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములు అతని హృదయము లేకపోయిందండి. తన తండ్రి దేవుడు నడిచిన మార్గమును విడిచిపెట్టాడు. తన కుమారుడైన సల్మోన్ తండ్రి యథార్థంగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని కొరకు ఆకాంక్ష కలిగిన వాడై దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన వాడై మనిషి మనసుతో దేవునిలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి మాటను అనుకున్న ప్రతిది కూడా నెరవేరుస్తూ వచ్చాడు కనుక ఆ క్రమశిక్షణలో నడవలేకపోయాడు సల్మోన్. కనుక నా దేవుని బిడ్డ, నువ్వు లోకముతో ఉండిపోతే, లోకంలో స్నేహంతో నువ్వు చేస్తే, లోకంలో ఉన్న వారితో నువ్వు కలిసిపోతే నా కట్టడను మర్చిపోతావు, ప్రార్థన జీవితాన్ని మర్చిపోతావు, సంఘమును మర్చిపోతావు, దేవుని మందిరానికి రాలేవు, నీవు బైబిల్ చదవడం మానేస్తావు, నీ జీవితము వేరైపోతుంది, నీకు నాకు దూరం అయిపోతావు అని దేవుడు హెచ్చరికలు చేసినప్పుడు కూడా ఈ రోజున ఎవరితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు అంటే మానవుడితోనే సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇన్ని చేసిన తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు? తన జీవితంలో అంటే ఏం పోగొట్టుకున్నాడు అంటే చూడండి, ఆ 11వ వచనంలో ఉంది. ఏమన్నా తెలుసా? సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధన కట్టలను అనుసరించకపోవుట నేను కనుగొనిన్నాను గనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది అన్నాడు. చూడండి, రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవలసిన సల్మోన్ యొక్క జీవితంలో దేవుని నెంబడించాల్సిన వాడు, దేవుని స్తుతించగలిగిన వాడు, దేవుని నామ నిమిత్త ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టినవాడు, ఆ మందిరములో దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసిన వాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా అందరికి సమానంగా న్యాయం తీర్చిన వాడు, ఇటువంటి వాడు లోకంలో కలిసిపోయాడు. కలిసిపోయి భక్తి జీవితం నాశనం చేసుకుని, జీవితాన్ని నాశనం చేసుకుని ఏమైపోయాడు తెలుసా? ఉన్నది పోగొట్టుకోవడమే. మనుషులతో సావాసం చేస్తే నీ జేబులో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడమే అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటాడు? దేవునితో సావాసం చేయడం వల్ల అది మేలు కలుగుతుంది, నా జీవితంలో నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నువ్వు నలిగిపోయి ఉండవచ్చు, లేదా దుఃఖంలో ఉండవచ్చు, లేదా సమాధానం కోల్పోయి ఉండవచ్చు. నీ జీవితంలో నువ్వు దేవునితో సావాసం చేస్తే నీ జీవితంలో నెమ్మది కలుగుతావు, ఆయన సమాధానం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, సల్మోన్ యొక్క హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. లోకంలో ఎప్పుడైతే మనసులతో కలిసిపోయాడో, ఎవరైతే ఈ మనసులతో స్నేహం చేశాడో, ఈ దేవునిని విడిచిపెట్టి ఏమైపోయాడు తెలుసా? ఇతర దేవతలను ముక్కడం ప్రారంభించాడు. అన్నుల ఆచారంలోకి వెళ్ళిపోతాం. చేస్తే ఇప్పుడైతే వద్దురా, అది చేయకూడదురా అంటాం మనము. వారిలోకి వెళ్ళిపోయి వాళ్ళ సావాసం ఉండిపోతే ఆ చేస్తే తప్పేంటి, అంత ఒకటే కదా అనే స్థితిలోకి మనం వస్తాం. అందుకే దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. మారు మనసు పొందిన నీ జీవితంలో, బాప్టిజం తీసుకున్న నీ జీవితంలో ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి. అన్నిటితో నువ్వు సావాసం చేయకూడదు, మన పద్ధతుల్లో నువ్వు నడవకూడదు. నేను ప్రతిష్ఠించుకున్న దానివి నువ్వు నాకే ప్రతిష్ఠించబడాలి. మనుషులకు నువ్వు సాగిలు పడకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులకు ఎప్పుడైతే మనం సెకండ్ ఇస్తామో ఏమైపోతే తెలుసా? దేవుడు మనకు దూరం అవుతాడు. దూరమైన మన జీవితంలో నెమ్మది కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. కనుక నా దేవుని బిడ్డల, దేవునితో సావాసం ఏం చేయాలి తెలుసా? సావాసం చేయాలి. లోకమొద్దు ప్రభా, లోకమొద్దు. నోహపు ప్రాంతంలో, నోహపు యొక్క ఆ బ్రతికిన కాలంలో లోకమంతా ఒకవైపు ఉన్నారు, నోహపు కుటుంబం ఒకవైపు ఉన్నారు. నోహపు మటుకు వారితో సావాసం చేయకుండా వేరే దేవుని కొరకు చెప్పిన మాటకు లోబడి రక్షణ ఓడ కట్టుకోవడం ప్రారంభించారు.
నీ జీవితంలో ఈ లోకానికి వేరయ్యి నీ కుటుంబానికి ఒక రక్షణ ఓడను కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ రక్షణ ఓడ నీకును నీ ఇంటిలోనికి ఆ రక్షణ ఓడ నువ్వు సిద్ధం చేసుకోవాలి. అందులోకి నువ్వు రావాలి. అందులో నువ్వు ఉన్నావంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం మన ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ఇలాంటి మనకు ఒడిదుడుకులు వస్తున్నప్పుడు పడిపోయాను వాళ్ళు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. పడిపోతా ఉంటాం. కానీ పడిపోయిన మన జీవితాల్లో ఎవ్వరు కూడా లేపరేరని సంగతి నువ్వు గ్రహించావు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన జీవితంలో ఈ సల్మోను దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికాడో తెలుసండి. నమ్మకస్తుడు బ్రతికాడు తెలుసా. ఈ రాజ్యం వెళ్ళటానికి నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదా సల్మోన్. ఈ రాజ్యం వెళ్ళని ఈ ప్రజలు వెళ్ళటానికి ప్రభు తగిన జ్ఞానమే నాకు ఏమని అడిగితే, ఇదిగో సల్మోన్, నువ్వు అడిగిన దానికంటే జ్ఞానమే కాదు, ఐశ్వర్యమును ఘనతను ఎవరికి దక్కని ఈ ఘనత, రాజులకు దక్కని ఘనత నేను నీకు అనుగ్రహిస్తానన్న ఆ ఘనతను పొందుకున్న సల్మోను దేవునికి సాక్షిగా బ్రతకాల్సిన తన జీవితంలో, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకాల్సిన తన జీవితంలో, అన్నులతో స్నేహం కలిసి భోజించడం వల్ల, అన్నులతో నివసించడం వల్ల వాళ్ళు తన జీవితాన్ని, తన హృదయాన్ని దేవుని తట్టు నుండి త్రిప్పివేశారు. లోకంలో కలిపివేశారు తన జీవితాన్ని. మన భక్తి జీవితంలో మనం విశ్వాసంగా ముందుకు వెళుతా ఉన్న సమయంలో లోకంలో ఉన్న వారు చాలా మంది మనకు ఎదురవుతూ ఉంటారు. మన విశ్వాసాన్ని దొంగిలించడానికి, విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటే మన విశ్వాసాన్ని దొంగిలించడానికి లోకంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సైతాన్గా ఎదురు చూస్తుంటారు. ఎవరిని పంపితే నీ విశ్వాసము బొగ్గిపాలైపోతుందని వాడు చూసి పంపిస్తుంటే మనం దాన్ని పసిగట్టి దాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యత ఎంతైనా సంగతి మనం తెలుసుకున్న వారమే ఉండాలి. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతులాడడం వల్ల దేవుని కృప నీకు తోడవుతుంది. బ్రతులాడాలి. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సమస్యలు ఎవరికి చెప్పుకున్నా మనకు అవమాన పాలు చేస్తారు. కనుక యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర ఏడవడం ప్రారంభించు. అయ్యా, ఎజ్రా దేవుని సన్నిధిలో ఏడ్చాడండి. అయ్యో, పౌలు గారి జీవితంలో కూడా అయ్యో నేనెంత ద్రౌపర్కుడినని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడండి. ఆత్మతో నింపబడిన వాడు లోకము వైపు చూడు, లోకాశల వైపు చూడు, లోపం వైపు ఉన్న దానిని అస్సలు ముట్టుకోడు. దేవుని సంతోషపరచాలి, నా దేవుని మహిమపరచాలి. బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతకాలి, చనిపోతే ఇట్టయిందే లాభం నా జీవితాలని ఒక తీర్మానము కలిగి దేవుని కొరకు బ్రతికేవాడండి. అట్టటి వాడి కొరకు దేవుడు ఈ భూలోకానికి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మేలు పొందాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో బ్రతిలాడాలి. మనం మేలు పొందాలంటే లోకంలో ఉన్న వారితో స్నేహము చేయకూడదు. దేవునితోనే సావాసం చేయాలి. మనకు మేలు కలగాలంటే, మనకు సమాధానం రావాలంటే దేవునితోనే మనకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అది ఏ రోగం వచ్చినా సరే దేవుని దగ్గర బ్రతికించు, నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును కట్టేవాడు ఆయన. నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు, నాస్కరంధంలో జీవాత్మను వది మానవ కూడా చేసిన దేవుడు ఆయన. నీలో నాలో ఉన్న ఆ మర్మత్తులు పెట్టిన వాడు ఎవరికి అర్థం కావటంలే. ఒక్కడే డాక్టర్. ఈ శరీరంలో ఉన్న అవయవాలకు ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు లోకంలో. కండుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, గుండెకు ఒక డాక్టర్, ఊపిరితిత్తులకు ఒక డాక్టర్, గ్యాస్ ట్రబుల్కి ఒక డాక్టర్. కానీ మన డాక్టర్ ఒక్కడే, ఎన్నిటిని మనం నిర్మించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర బతులాడుకోవాలి. ఆయన దగ్గర బ్రతుకులాడుకోవడం వల్ల మనకేం కలుగుతుందంటే సావాసం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించు. యెహోషాపాతు యొక్క జీవితంలో చూస్తే ఏం చేశాడు? రెండో దినవృత్తాంతముల గ్రంథంలో ఆ 19వ అధ్యాయంలో ఏం చేశాడు? యెహోషాపాతు ఇచ్చిన దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు నివసించిన వాడు ఏం చేశాడు?
చాలా మంది ఎవరయ్యా పడిపోయారంటే దేవుని నమ్ముకొని కొన్ని రోజులు దేవుని నమ్ముకుంటారు, కొన్ని రోజులు లోకల్ గడిపోతూ ఉంటారు. అలాంటి వారే ఎక్కువ ఎదురవుతుంటారు. అందుకే దేవుడు భవిష్య మాటలు రాశాడమ్మా. 19వ అధ్యాయంలో రాయబడిన మాట 2వ వచనంలో 373 పేజీ. ఎట్లా మీకు తెలియదు కాబట్టి, దీర్ఘదర్శిని హనాని కుమారుడైన యెహూ అని అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాడు. ఏమని? నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు నువ్వు స్నేహితుడవుతాయి కదా, అందువలన యెహోవా నీ సన్నిధిలో నీ కోపం నీ మీదకి దిగివచ్చింది. మనకు దేవుని మీద మన మీదకి ఎందుకు కోపం వస్తుంది? దేవుడు మన మీద ఎందుకు అంత ఉగ్రతగా ఉంటాడు? దేవుడు మన జీవితంలో ఎందుకు ప్రార్థన పెట్టడం లేదు? దేవుడు మన జీవితంలో ఎందుకు సావాసం చేయటం లేదు? దేవుడు ఎందుకు మాపై ఇంత కసి పట్టుకున్నాడని మనం ఏడుస్తాం. అర్థమైందా వాక్యం చదువుతున్నప్పుడు? ఎవరితో సాహసం చేశాడు? దేశవ్యక్తి. ఎవరితో సాహసం చేశాడు? ఒకప్పుడు తన జీవితంలో ఎలా ఉన్నాడు? 10వ వచనంలో 17వ అధ్యాయం 10వ వచనంలో ఎట్లున్నాడు? యూదా దేశము చుట్టూ ఉండు దేశంలో రాజ్యములన్నిటినీ మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతు యొద్ద యుద్ధము చేసి ఉండరేతి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతును తనను పన్ను కానుకలను ఇచ్చుచుండిరి. అరేబీయులు అతనికి 7,700 కోట్ల పొట్టెలను 7,700 మేకలను పోతులను తెచ్చి ఇచ్చరి. అప్పుడు యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏమో దేవుడు సహాయం చేస్తూ యుద్ధములో సహాయం చేస్తూ అన్ని విధాలుగా అన్ని దేశాల వాళ్ళు వాళ్ళకు బహుమానం ఇస్తూ వచ్చారు యెహోషాపాతు యొక్క జీవితంలో. ఇన్ని చేసిన తన జీవితంలో దేవుని మేలులు పొందుకున్న తన జీవితంలో దేవునితో సావాసం చేయటం ఇష్టపడటంలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఐశ్వర్యమును ఘనతను యెహోషాపాతుకి ఇచ్చాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో తనకు ఐశ్వర్యమును ఘనతను అత్యధికం కలిగిన తర్వాత యెహోషాపాతు అహబోబుతో నియమం పొందాడు. అహబోబు ఎలాంటి వాడు అంటే అహబోబు ప్రవక్తలను చంపినవాడు, దైవ సేవకులను చంపినవాడు, అన్యాయంగా ఒకరి దగ్గర అన్యాయంగా అక్రమంగా దోచుకునేవాడు. తన మనసు అటువంటి వారితో ఇతను సాహసం చేస్తున్నాడు. మనం ఎవరితో సాహసం చేస్తాం తెలుసా? సినిమాలు చుట్టూ తిరిగే వారితో, సీరియల్ చూసేవారితో, అక్రమస్తులతో ఉండేవారితో, అక్రమంగా సంపాదించే వారితో, వడ్డీలకు ఇచ్చి వడ్డీలకు తీసుకున్న వారితో మన సావాసం. వాళ్ళు భక్తిహీనులు, దేవుని ఎరగని వారు. కనుక నువ్వు వారితో సావాసం చేసావు కనుక దేవునికి నీవు శత్రువైతివి. వీళ్ళందరూ దేవునికి శత్రువులంట, మనకు కాదు. దేవుని ఎరగని వారు ఎవరైనా తెలుసా? సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, ప్రార్థన చేయని వారు, దేవుని మందిరానికి రాని వారు, ఆ తర్వాత లోకంలో ఉన్న వారు అందరు దేవునికి శత్రువులు. అంటే ఇల్లు వ్యభిచారులు, ఇల్లు దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు, అసూయత నింపబడిన వీళ్ళందరూ దేవునికి శత్రువులంట. యెహోవాకు శత్రువులకు నువ్వు స్నేహితులు అయితే, యెహోవాకు శత్రువైన వారికి మనము స్నేహితులమైతే దేవుని ఆశీర్వాదం మన మీదకి దిగురాదండి. అన్న మంచివాడు తాగితే పాపం ఇంటికి తీసుకుపోదాం అన్నాం అనుకో, నీకు అన్న నీకు స్నేహితుడు అవుతారు కానీ దేవుడు నీకు స్నేహితుడు కాలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తుందంటే 2వ పాయింట్లో చెప్తున్న ఈ మాట. దేవునితో సావాసం చేసిన వారు, లోకాన్ని ఆశ్రయించినవి, వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయో ఒకసారి ఆలోచించమని దేవుని వాక్యం మీ ఎదుట నిలబెడుతున్నాను, మీ ఎదుట పంచుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోపం తన మీదకి దిగివచ్చును. ఎవరు చెప్తున్నారు ఇది? దైవజనుడు, దీర్ఘదర్శి హనాని కుమారుని యెహూ. అతను ఎదురుకుపోయి, రాజు నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు నిన్ను అన్ని విధాలా కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఎటు వెళ్ళిన యుద్ధములో ఆయన సహాయం చేసి ఎవరికి లేని ఘనత దేవుడు నీకు అనుగ్రహించి ఇదిగో అన్ని రాజ్యాల నుంచి పన్నులు తీసుకొచ్చి నీకు వారు అప్పగించేటట్టుగా ఆ దేవుడే నీకు సహాయం చేసిన దేవుడిని మర్చిపోయి ఈరోజు దేవునికి శత్రులకు నువ్వు సహాయకుడు అయితే కనుక దేవుడి కోపం నీ మీదకు దిగి వచ్చింది. దేవుని కోపం మన మీదకి ఎందుకు ఊరికే దిగిరాదండి. ఆయన దీర్ఘశాంతుడు. దేవుని పేరు దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు చాలా సంవత్సరముల వరకు ఆయన దీర్ఘశాంతం ఉంటుంది. అందుకే
అటువంటి వాడు ఈ రోజున మన మీద కోపడుతున్నాడు అంటే మన సత్ప్రవర్తన లేదు. మన ప్రవర్తన విషయంలో ఎక్కడో దిగజారిపోయిన అనుభవాలు ఉన్నాయి మన జీవితాల్లో. సమాధానం లేని అనుభవాలు, ఒకరిని ప్రేమించలేని మనుషులతో మన జీవితాల్లో. ఆలోచించిన దేవుని బిడ్డలారా, కనుక యెహోషాపాతు యొక్క జీవితంలో ఏమైపోయాడు తెలుసా? దేవునికి శత్రువైన వారికి సహాయం చేయాలి. దేవునికి శత్రువు అయితే మనకు స్నేహితుడు ఏంటండి? దేవుడు వాడిని అసహించుకున్నవాడు, మనం ఎందుకు వాడిని అసహించుకోకుండా వాడిని దగ్గరకు తీర్చుకుంటున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడే వాడిని త్రోసివేసిన వాడు. సమూయేలు ప్రవక్తతో ఒక మాట అంటాడు దేవుడు, సమూయేలు, నేను త్రోసిపుచ్చిన వాని విషయంలో ఎందుకు అంత బాధపడుతున్నావు? నడుము కట్టుకుని నడుము అన్నాడు. సౌలు విషయంలో ఇలాగ నా బాధపడుతూ ఉంటాడు సమూయేలు యొక్క జీవితంలో. నేను అతను త్రోసిపుచ్చాను, అతని గురించి నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నడుము కట్టి లేయ్, నేను కోరుకున్నవాడు వేరే సాటు ఉన్నాడు, వెళ్ళు అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు ఆ కోరుకున్న విధానంలో దేవుని ఇష్టం ఏందో, దేవుని యొక్క మనసు ఏందో మనం తెలుసుకొని అందులో మనం నిలిచి ఉంటే, ఆ మార్గంలో నిలిచి ఉంటే, ఆ మార్గంలో నువ్వు తెలుసుకోగలిగితే అందులో నీకు మేలు కలుగుతుంది, లేకుంటే కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్నుకున్న మార్గం మంచిదే, దేవుని నమ్ముకున్నావు, ఆ మార్గంలో నడుస్తున్నావు మంచిదే. ఆ మార్గంలో నువ్వు స్థిరంగా నిలిచిన వాడవై ఉండాలి. వాడు రమ్మన్నాడు, ఈడు రమ్మన్నాడు, అక్కడికి పోతే పోతుంది, ఇక్కడికి పోతుంది అంటే మన జీవితం దేవుని కోపం ఉగ్రత మన మీద దిగి వస్తుంది. ఏం చేసినా నిలబడదండి. ఆ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం బతులు ఆడుకోవడము మనం ప్రారంభించాలి. హల్లెలూయా. మూడవది కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంది ఒక మాట చూడండి. కీర్తనలు 128వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నలిచిన వారు ధన్యులు. నిశ్చయమా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు మేలు కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవలను నడుచు వారందరూ ధన్యులు. ఆ మార్గంలో నిలిచి ఉన్నవారు ధన్యులు. ఆయన మార్గం ఎన్నుకున్న వారు ధన్యులు. ఆయన కొరకు బ్రతికేవారు ధన్యులు. అట్టటి వారి యొక్క జీవితాలను దేవుడు అంటున్నాడు, వారి కష్టార్జితం వారి పిల్లలు అనుభవిస్తారు. చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతాం, ఇంటికి వచ్చేటప్పుడు ఆ డబ్బులు నిలబడవండి. ఆ కష్టార్జితం కనిపించినట్టే కనిపిస్తుంది, చేతిలో కనిపించినట్టే కనిపిస్తుంది, మాయమైపోతాం. కారణం వడ్డీలు, వ్యాపారాలు కట్టుకోలేక అప్పుల పాలై, లేదా హాస్పిటల్ రోగాల పాలై వెళ్ళిపోతూనే ఉంటాయి డబ్బులు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారు అందరూ ధన్యులు. ఆ మార్గం నిలిచి చూడాలి. ఏ మార్గంలో మనం నిలిచి ఉంటే ధన్యులం అవుతామో, ఏ మార్గంలో నిలిచి ఉంటే మనం పాడైపోతామో, ఏ మార్గంలో మనము తెలుసుకొని అందులో నడుస్తే మనము క్షేమకరంగా ఉంటాము. మనం తెలుసుకోకపోతే మన జీవితాలు పాడైపోతాయి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనసులకు భయంతో చాలా మంది మనసులు చుట్టి అన్న కూర్చున్నా అన్న నువ్వు లిగి అన్నా అని చేతులు కట్టినపో ఎంత వినయమో. వాళ్ళకు చూపించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నివసించు, నీవు ధన్యురాలు అవుతావు, నీ కుటుంబం ధన్యురాలు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి వారికి దేవుడు అంటాడు, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. వేరే శత్రువులు తినడు, ఏ రోగం వచ్చి నిన్ను ముట్టుకోదు, ఏ వ్యాధి వచ్చి నేను టచ్ చేయదు. నీవు సంపాదించింది నువ్వే అనుభవించాలి, ఇతరులకు పోకూడదు. అది ఎందుకు తెలుసా? నీవు నా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నావు కనుక నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదించాను. ఎందుకు ఆశీర్వదించానంటే నీవు నాతో సహవాసం చేస్తున్నావు కనుక, నీవు నాతో బతులాడుతున్నావు కనుక నేను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్సింగ్ గారు ఒక మాట చెప్పారండి. ఏమని చెప్పారు తెలుసా? 3 మాటల్లో. ఆర్థిక పరిస్థితులు, కష్టములు మనుషుల చేతికి ఎప్పుడు కూడా చెప్పకూడదంట. నీకు ఆర్థికంగా ఉన్న కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, డబ్బే అవసరం వచ్చినా నువ్వు మనుషులకు చెప్పకూడదు. ఇది దైవజనులైన భక్సింగ్ గారు చెప్పిన మాటలు 3 మాటల్లో ఒక మాట చెప్తున్నా.
నీకు కష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నా, మనుషులకు చెప్పుకోకూడదు. నువ్వు దేవుని దగ్గర బతుకులాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి తెలుసా, నువ్వెంత ఎంత ఉన్నతమైన స్థితితో ఉన్నప్పుడు కూడా సామాన్యంగా నువ్వు రిచ్గా ఉండకూడదు. ఆయన చెప్పిన రెండో మాట, నువ్వు సామాన్యంగా జీవించగానే రిచ్గా ఉండకూడదు. కొందరు జీవితాల్లో రిచ్గా, డబ్బు ఉంటే నాకంటే మించినోడు లేడు, నువ్వు పక్కన మనిషి కూడా కనిపించడు. పైన నెత్తికెక్కింటే ఇప్పుడు కళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కన మనిషి కూడా కనిపించడు. కొన్ని సంఘాలలో వందనాలు కూడా చెప్పుకోరు తెలుసా. కొన్ని సంఘాలలో విశ్వాసాలు ఎదురుపడుతున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మేము ఎందుకు చెప్పేది అనుకుంటుంటారు. వందనాలు కూడా చెప్పరు. నేను గమనిస్తా. అంటే దాని అర్థం ఏంటంటే, నీకంటే నేను పవర్ఫుల్గా ఉన్నారా భక్తిలో, రిచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది, నీ మీద నేరములు లేని నిందలు మోపినప్పుడు మౌనంగా ఉండి దేవునికి అప్పగించాలి. నేరము లేని నిందలు ఎవరైనా నీ మీద మోపుతుంటే మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చొని అప్పగించాలి. కానీ నోరుంది, నాలుగుంది, నరం లేని నాలుగు ఏం చేస్తుంది? గబగబా మాట్లాడుతుంది. లోపలికి వెళ్ళిపోతే పండ్లు అన్నదంట, పండ్లు అన్నదంట. ఊరే నువ్వు నోరు లేని నరం లేని నాలుక, నువ్వు మాట్లాడకురా, నువ్వు మాట్లాడి లోపలికి వెళితే పగిలేది నా మూతి పళ్ళు రాలుతాయి రా నాయన అన్నదట. దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, ఏ నేరఫలం మన జీవితంలోకి వచ్చిన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో మనం అప్పగించే వారిగా ఉండాలి. ఈ మూడు మాటలు దైవజనులు భక్సింగ్ గారు చెప్పిన మాటలండి. నీ అక్కర ఏదైనా ఉన్నా సరే అది దేవుని దగ్గర బతిమాడుకోవాలి. ఏ అవసరత వచ్చినప్పుడు కూడా దేవునికి చెప్పుకోవాలి. ఏ కష్టం వచ్చినా నీ జీవితంలో అది దేవునికి నీకు మాత్రమే తెలిసి ఉండాలి. నష్టం వచ్చినప్పుడు కూడా దేవునికి నీకే సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రార్థించడం కొంత సమయం నువ్వు కేటాయిస్తే చాలు, దేవుడు నేను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఒక క్షణం కూడా పట్టదన్న సంగతి వాస్తవం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు మేలు కలుగుతుంది. నీవు నీ కష్టార్జితం అనుభవిస్తావు, అది మేలు కలుగుతుంది. దేవునితో వెంబడి ఉంటే మనకి మేలండి. ఏ శత్రువు ఉండదు, ఎవరు కూడా మనం తాకలేరు, ఒక్కడు ఒక మాట అనలేడు. మనం ఏ రోజు కూడా వెండిపోము, ఏ రోజు కూడా మనము ఆకలికి చచ్చిపోము. దేవుడే మనతో ఉన్నప్పుడు మనకేంటి భయం? ఆనాడు శిశువులు దేవుడు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా అలసిపోయిన అనువాలు లేవు. యేసయ్య వారితో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఆకలితో అల్లాడే అనువాలు లేవు. ఎప్పుడైతే యేసయ్య దూరమైనారో వాళ్ళ జీవితాల్లో చెదరైపోయారనే సంగతి వాస్తవం. మన జీవితాల్లో యేసు ఉన్నంత వరకు సంతోషం ఉంటుంది, కానీ ఆ దుఃఖం మన జీవితంలోకి రాదు. యేసయ్య మనలో విడిచి వెళ్ళిపోతే అప్పుడే మనకు దుఃఖము, కన్నీరు, వేదన. నా దేవుని బిడ్డలారా, మనం మేలు పొందడం ఎలా అంటే దేవుని దగ్గర బ్రతిమాడుకుంటే మన జీవితాలు ఆశ్చర్యకరంగా మారుస్తాడనే సంగతి వాస్తవం. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని యందు మన కుటుంబాలు, మన పిల్లలు భయభక్తులు కలిగి జీవించాలి. మన పిల్లలకు ప్రార్థన చేర్పించిన దాని ఒక రోడ్ మోడల్గా ఉండాలి. తండ్రిగా, తండ్రిగా నీ పిల్లలను దేవుని పాటలతో పాడించిన దాని ఉండాలి, వాక్యం చదివించిన దాని ఉండాలి, వాక్యములో నడిపించిన దానివే ఉండాలి, ప్రార్థనలో నీ పిల్లలకు నేర్పించిన దానివే ఉండాలి. అందుకే ఒక్కోసారి దేవుని వాక్యం చెప్తుంది, నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీ ఇంట్లో పండుకున్నప్పుడు, నీ దాడుబందులకు అయ్యి నీ పిల్లలకు నేర్పించిన దానివే ఉండాలని దేవుని వాక్యం. కనుక నా దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో అట్టి కుటుంబము దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో ధన్యులను రాయబడింది. మనుషుల చేత ఎంత మంచిది అని సాక్ష్యం చెప్పించుకున్న దానికంటే దేవుని చేత మనం ధన్యులం అనిపించుకోవడము, మనం ముందుకు ప్రయాసపడటానికి మనము ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏబు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట రాసింది. చూడండి, ఏబు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఏమని రాసింది? ఒక మాట 11వ అధ్యాయం తీస్తే తెలుస్తుంది. చూడండి, 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు. ఇదండి, ఇది గొడిచిపెట్టుకోవాలి. మనుషులతో మనం వాదిస్తే మన సాక్ష్యం పోతుంది,
మన మీద బురద చల్లుతారు. దేవుడు నీతో మాట్లాడినా మేలు. ఆయన మాట్లాడటానికి నువ్వు ఇష్టపడాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి నీ జీవితంలో. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితాన్ని కట్టు ప్రభువా. నువ్వు మాట్లాడకపోతే నా జీవితం ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్దో. నువ్వు మాట్లాడకపోతే నా జీవితం లోకంలో ఏమైపోద్దో ప్రభువా. నా కుటుంబం నడిపించుకోలేని పరిస్థితి, నేను నడిపించుకోలేని నా జీవితం అయ్యా. ఇది ఒక్కసారి మాట్లాడవా? ఆలోచించండి దేవుడు, నా దేవుని బిడ్డలారా. దేవుడు నీతో మాట్లాడాలి. ఇష్టపడటానికి నువ్వు రెడీగా ఉండాలి, ఇష్టపడాలి. దేవుడు నాతో మాట్లాడాలి ప్రభువా, నాతో నువ్వు మాట్లాడని ఏ మనిషి అయితే ఇష్టపడతాడో అట్టివాడు దేవుని యొక్క పురాతనమైన మార్గము నిలిచి ఉండి, అట్టి మార్గము ఏదైదో మేలవుతుందో అందులో నిలిచి దేవుని కొరకు నిలబడతాడని దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో మాట్లాడు దేవుడు. సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు ఈ మార్గంలో నన్ను నడుస్తే పడిపోతున్నా, నా దేవుని దృష్టిలో నేను దూరం అవుతున్నా, లేదా నా దేవునికి మహిమకరం ఉంటుందని నువ్వు ఆలోచన చేస్తూ నిలబడితే దేవుడు అట్టి మార్గంలో నిన్ను నడిపించటానికి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలా, మనకు మేలు కలుగుతుంది. ఏ మనుషుడు అబ్బా ఆయన మాట్లాడలేదే, ఈ అక్క మాట్లాడలేదే, నేను ఏమన్నా ఆమె మాట్లాడలేదన్నా, ముడుచుకున్నదన్నా. చాలా మంది చెప్పే మాటలు ఇవే. నేనేమన్నాను? ముడుచుకున్నది. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఒక మనిషి మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ఆస్తి పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది, కొన్ని కోట్ల డబ్బులు పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది మనుషులకు. కానీ సర్వమును సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడకపోతే మన జీవితాలు ఏమైపోతాయి అని దేవుని విషయంలో, దేవుని యందు ఎప్పుడైనా మనసు పెట్టావా? ఆయన మాట్లాడకపోతే నా జీవితం ఏమైపోతుందని మనసు పెట్టావా? ఆయన మాట్లాడకపోతే నా బ్రతికేందో అని ఎప్పుడైనా మనసు పెట్టావా? ఆయన మాట్లాడకపోతే నా సంసారం ఏమైపోతుందో అని ఎప్పుడైనా మనసు పెట్టావా? ఆయన మాట్లాడకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటో ఏమైపోతుందని అని మనసు పెట్టావా? ఈ లోకములో నేను బ్రతుకుతున్నాను, ఆయన మాట్లాడకపోతే ఈ లోకం నా బ్రతుకు ఏమైపోతుందో అని మనసు పెట్టావా? ఆ మనసు ఉండదు. దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, మనుషులు మాట్లాడితే చాలు అని ఈ రోజున క్రైస్తత్వము దిగజారిన అనుభవంలోకి వెళ్ళిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడుద్ది. అప్పుడే పాపం నుంచి విడిపించబడతావు. ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన నీతో చెప్తాడు. ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, వాళ్ళని సరిచేయమని చెప్పాడు, దేవుడు మాటలు తెలియపరచమని చెప్పాడు దేవుడు. కనుకనే యెహోషాపాతుకు యెహూ అనే ప్రవక్త చెప్తున్నాడు, దీర్ఘదర్శి, ఇదిగో దేవునికి శత్రువైన వారితో నువ్వు స్నేహం చేశావు, దేవుడు నీ మీద కోపం దిగి వచ్చింది. ఆయన మాట్లాడకపోతే ఈయనకు తెలియదుగా, ఆయన మాట్లాడకపోతే మన జీవితం ఏందో తెలియదుగా, ఆయన మాట్లాడకపోతే మన కుటుంబం చక్కబెట్టుకోలేంగా, ఆయన మాట్లాడకపోతే ఆయన రాకడలో మనం ఎత్తబడలేంగా, ఆయన మాట్లాడకపోతే మనకు రక్షణ కూడా ఎలా వస్తుంది, ఆయన మాట్లాడకపోతే ఆయన రక్తంలో మనం ఎలా పాలు పొందుతాం, ఆయన మాట్లాడకపోతే పాపమును మారు మనసు పొందేది ఎట్లా, ఓ పాపం ఒప్పుకునేది ఎట్లా? ఎప్పుడైనా గమనించావా? దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడినప్పుడే మన జీవితాలను ఆయన చక్క పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము ఎన్నో మాట ఇది, 5వ మాట. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. త్వరగా 1 గంటకు ముగించాలనుకున్నాం కదా. 5వ అధ్యాయము, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు, నేను రోషం గల దేవుడను. 29వ వచనం చదవక, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించి మనసు వారికి ఉండినా మేలు. ఎలాంటి మనసు ఉండాలయ్యా నీకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే, నీ సంతానమును నిత్యము క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటే దేవుని దగ్గరకు వచ్చిన నీవు ఏం చేయాలి? బతులాడాలా.
దేవుని మాటకి ఎంత ఎంత వింటే మనకు మేలో అది గ్రహించాలా. ఏమన్నాడు తెలుసా? వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలన్నిటినీ వారు నా యందు ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుంటే మేలన్నాడు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, నీ పిల్లలు క్షేమంగా ఉండాలన్నా, నీ ఆస్తి క్షేమంగా ఉండాలన్నా నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని ఏం తెలుసా? ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే ఇక్కడ రాసింది 16 నుంచి 22 వరకు రాసింది ఆయన ఆజ్ఞలు. ఆయన్ని హృదయంలో ఆలోపించుకోవాలి, అవి నువ్వు చదువుకొని వాటిని నెమరు వేసుకున్న వారివే ఉండాలి. వాటిలో నువ్వు సక్రమంగా నడుస్తే అప్పుడు దేవుడు అన్నాడు, నీకును నీ కుటుంబానికి నీ సంతతికి నీ క్షేమము కలుగుతుంది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి ఏ మనసు ఉండాలంట? మనందరికి ఏ మనసు ఉండాలంటే ఆజ్ఞలకు లోబడే మనస్సు. ఏంటయ్యా ఆజ్ఞలు అంటే, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాసువంతుడు నాకు నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ దేశంలో మనము ఆశ్రదించబడాలన్నా, ఈ దేశంలో మనము దీవించబడాలన్నా, ఈ దేశంలో మనము దీర్ఘాయుస్తుడు కావాలన్నా, ఈ దేశంలో మనము క్షేమంగా ఉండాలన్నా మొట్టమొదటిగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తల్లి అంటే ఏంటిది? తండ్రి అంటే ఏంటిది? చాలా మంది మనసు ఆడిపడుతుంది. శరీర సంబంధమైన తల్లిదండ్రుల దగ్గరికి పోయింది మనసు. ఆ తల్లిదండ్రులకు ప్రేమించాలి కదా అనిపోయింది. దేవుడు ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమించాక అని చెప్పలే, వాళ్ళు ప్రేమించేమనే చెప్పాడు. ఆయన అలాగనే చేశాడు. కానీ తల్లి అంటే ఏంటిది? ఆత్మీయంగా మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, తల్లి అంటే ఏంటిది, తండ్రి అంటే ఏంటిది? తండ్రి అనగా ఉపదేశము, దేవుని వాక్యము పైనుంచి దిగి వస్తుంది. ఆ వాక్యమే తండ్రి. ఎక్కడికి వస్తుంది? తల్లి అనే సంఘమునికి వస్తుంది. ఆ తల్లి అనే సంఘములో మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రికి నువ్వు సన్మానించాలి, ఈ తల్లికి నువ్వు లోబడి ఉండాలి, సంఘానికి లోబడి ఉండాలి. అప్పుడే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏంటంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు సన్మానించురా, లేకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలేవురా అని చెబుతా ఉంటాడు. అలాంటి వారి గురించి దేవుడు చెప్పలే. ఆ తల్లిదండ్రుల గురించి దేవుడు ఎక్కడ ప్రచారం చేయలే. వాళ్ళను కూడా నువ్వు వీళ్ళకు లోబడితే, ఈ వాక్యానికి లోబడితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా లోబడతావు, సన్మానిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగు వారిని మీద అబద్ధ సాక్ష్యము పలక, ఎన్నో ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు నీ మనసులో ఉన్న ఎడలా అది నీకు మేలు కలుగుతుంది, సరైన మార్గంలో నడిపిస్తాయి, చక్కని మార్గంలో నడిపిస్తాయి. వంకర టింకల మార్గంలో నేను నడిపించవు. వంకర టింకర మార్గం అంటే ఏంటి? భక్తిహీనులు నడిచే మార్గాలు, దేవుని విడిచిన జనులు అలాంటి మార్గంలో నడిపించవి. ఈ సరైన మార్గం, చక్కని మార్గం, దేవుని సన్నిధికి నడిపించే మార్గము లోకి నడిపిస్తాయి ఈ ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటలు చెప్పాలంటే పాపము చేయకుండా నడిపిస్తాయి ఈ ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వది చూడండి, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నిత్యం నువ్వేం చేయాలి తెలుసా? ఈ ఆజ్ఞలు నీ మనసులో ఉంచుకుంటే నీకు మేలు అవుతుంది దేవుని వాక్యం. 6వది అపోస్తల కార్యం 15వ అధ్యాయము 28-29 చూడండి. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 28-29 రాయబడిన మాట. అపోస్తల కార్యము 15:28-29 ఒక మాట రాసింది చూడండి. విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిన చంపిన దానిని, జారత్వమును విసర్జించవలను. ఈ అవశ్యకమైన వాటి కంటే ఎక్కువైనా ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగుతుంది.
నా దేవుని బిడ్డలారా, ఏటికి దూరంగా ఉంటే మనకు మేలు కలుగుతుంది? మనం చూస్తూనే ఉన్నాం సమాజం విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు తీసుకున్న చంపిన దాన్ని ఏది కూడా మనం తినటానికి ఆతృత పడకూడదు. వాటి విషయంలో ఏం కాదు లేరా, తింటే ఏమవుతుంది అని స్నేహితులు మనల్ని పురుగొల్పడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్టి వాటికి మనం దూరంగా ఉంటే మేలు అన్నాడు. మీకు క్షేమము కలగాలంటే అట్టి వాటికి మనము దూరంగా ఉండాలి. అట్టి వారితో మనము స్నేహం చేయకూడదు. అందుకే కదా దేవుని వాక్యం, అన్నజనులతో సావాసం చేయకు, అలాంటి వారు ఇలాంటి వైపుకు తిప్పి ఇలాంటి వాటిని తినబెడతారు కనుక నువ్వు వారికి దూరంగా ఉంటే నీకు మేలు, అది నీకు క్షేమం ఉంటుందని దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించకు తప్పదు. నా స్నేహితుడే కదా, పెట్టులేరా, ఏమవుతుంది నీకోసం ఇంత అని అన్నవా అని నవ్వుతూ చేస్తావు అనుకో, ఆ పాపం ఒక దినాన్ని ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నవ్వుతూ చేసే పాపం అంట ఒక దినాన్ని ఏడుస్తూ చెప్పరే సంతోషపడతారా, అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ తల్లి అన్ని రాళ్ళు నల్లబోతులలో వాళ్ళ జీవితాలు అన్యులు పాపం. సో దేవుని దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని బిడ్డల నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది ఒక దినం. వాడు మన స్నేహితుడేలే, మన బంధువేలే, వాడు దేవుణ్ణి అడగలేదులే, మనవేందులే, ఏ ప్రార్థన చేసుకుని తింటే సరిపోతులే అని నగినావు అనుకో, ఒక దినం నువ్వు తప్పక ఏడుస్తావా ఆ పరిణామం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మనం ప్రత్యేకించుకున్న వాళ్ళం గనుక అట్టి వాటికి దూరంగా ఉంటే మనకు క్షేమము, మన పిల్లలకు క్షేమము, మన కుటుంబానికి క్షేమము, మన ఆరోగ్యానికి క్షేమము అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 23వ వచనంలో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన మొదటి అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన మొదటి అధ్యాయం 23వ వచనం అనుకుంటా. ఈ రెండు మధ్యన ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది మాకు మరి మేలు. ఇరుకున పడి ఉన్నాను. ఇరుగున పడినోడే పాపం చేయడానికి ఇష్టపడతాడండి. ఇటు అటు కదలాగినాయి తీరా చేస్తే ఏమవుతుంది? అదే కదా చేశారు. దేవునితో ఉంటే మనకు మేలు, కానీ ఇరుకున పడ్డవన్నీ వారితో కలిసి పాపాలు చేసి, ఆయనకు తెలియదు ఆయన తీరుకులో ఉన్నాడు, నన్ను తప్పించలేదు, ఆయన తీరుకులో ఉన్నాడు, నన్ను ఆయన వదిలేశాడు, చేసే ఏమవుతుంది? తాగొద్దాంరా. మన జీవితాలు ఊరి అవుతాయని సంగతి వాస్తవం. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు. ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటాడు అపోస్తలుడు పౌలు. నేను చాలా ఇరుకులో ఉన్నా, ఎటు వెళ్ళని స్థితిలో ఉన్నా, అటు పోలేను, ఇటు పోలేను, ఎటు పోలేను. ఆ ఇరుకు నుంచి నేను వెళ్ళిపోయి నా క్రీస్తుతో నేను ఉంటే నాకు మేలు. ఎన్ని కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శత్రువులను ముట్టి వెంటాడుతూ ఇలా చేతులు పడతాడు కంటే నా యేసు దగ్గర నిలిచి ఉంటే ఎంతో మేలు అనుకున్నాడు అపోస్తలుడు. అట్లా అంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? ఆ 21వ వచనంలో అట్లా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాడు. అటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనాయండి. చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇరుకులో విశాలతను కోరుకోలే, ఇరుకులో కూడా యేసు దగ్గర ఉండాలని కోరుకున్న మంచి మనసున్న మహాభక్తుడైన అపోస్తలుడైన పౌలు. అందుకే అంటాడు, నేను క్రీస్తుతో బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతకాలి, చనిపోతే అట్టి లాభం నా జీవితానికి మేలయ్యింది అన్నాడు. అటువంటి భక్తి జీవితంలో మనం ముందెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన జీవితంలో ఎంత ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆకలి దప్పులు వచ్చిన మన జీవితంలో ఇరుకుల నుంచి పారిపోయి దేవుని సన్నిలో మనం నిల్చుండడం మనకు మేలు. కానీ ఇరుకుల్లో ఉండి ఆ పాపం జోలికి వెళితే మన జీవితాలు ఏమవుతాయి తెలుసా? ఏమవుతాయి మన జీవితాలు? సంతోషంగా చాలా మంది జీవితాల్లో ఏం చేస్తారు తెలుసా? ఈ పాపం చేస్తే ఇంత డబ్బు ఇస్తాను, నువ్వు మందు తాగితే నేను డబ్బులు ఇస్తాను, రారా నాతో స్నేహం చేయరా నీకు డబ్బు ఇస్తానని చాలా మంది లోకంలో ఎదురు చేసే వాళ్ళు చాలా మంది. చేసేవాళ్ళు అలా భక్తుల నుంచి బయటికి తప్పించే వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒక ఉపమానం చెప్పమంటే వార్త చదివాను, మీకు అది బాధకరంగానే ఉండొచ్చునేమో, కానీ అది చెప్పడం నా వంతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఆ న్యూస్లో చదువుతున్నప్పుడు ఒక కుర్రవాడు, యవనస్తుడు కుర్రాడు, కుటుంబాన్ని పోషించుకోలేక ఆ పెళ్లిగాని కుర్రవాడు ఏం చేశాడంటే, ఏదో ఒక పని చేసుకొని కుటుంబాన్ని పోషిద్దాం, తల్లిని పోషిద్దాం, తండ్రిని పోషిద్దాము, ఇంటికి నేను యవనస్తుని కదా, ఏ పని చేసుకుంటే ఏంటని నిలబడక తను ఎన్నుకున్న మార్గం ఏంటంటే పాపపు మార్గాన్ని ఎన్నుకున్నాడు. కాల్మని ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళకి సహాయం చేయటానికి ఒకడు పెట్టుకున్నాడు. అంటే వ్యభిచారం చేసే ఆ పనిలో పాలుగస్తుడయ్యాడు. ఆ సెల్ మెసేజ్ పెడతా ఉంటే ఈ అబ్బాయి యొక్క తల్లి సెల్లెలు మెసేజ్ పెట్టిందంట. ఇతను కొడుకని ఆమెకు తెలియదు, అతను పిన్నని ఇతనికి తెలియదు. అర్థమవుతుందండి? ఇతని కొడుకని తనకు తెలియదు, అక్క కొడుకని. ఆమె మా అమ్మ చెల్లెలని తనకు తెలియదు. మెసేజ్ పెట్టింది, మా ఆయన లేడు, పలానా కాడికి వెళ్ళిపోయాడు, అందరు దూరం అయ్యాడు, నువ్వు ఎక్కదాన్ని ఉన్నా, నువ్వు వచ్చేసి రా, నీకు ఎంత డబ్బు కావాలో అకౌంట్లో వేస్తాను అని చెప్తే ఇదే అనుకున్నాడు, ఈ మార్గం డబ్బు సంపాదించడానికి. లాస్ట్కి పోయి డోర్ కొడితే సిన్నమ్మ ఏందిరా ఇట్టొచ్చావు అని అంటుంది. వాడు చెప్పుకోలేకపోతున్నాడు. అంతవరకు చదివి ఆఫ్ చేశా. మార్గాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇరుకులో కూడా విశాలతను కోరుకోలేదండి. ఇరుకులో ఉన్న దేవుని దగ్గర ఉండడమే నాకు మేలు అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? పురాతనమైన మార్గాలేవో, ఏ మేలుకరమైన మార్గాలు ఉన్నాయో తెలుసుకొని అందులో నిలిచిండు నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఇది మనం తెలుసుకోలేకపోతే మన జీవితాలు మనమే పాడు చేసుకుంటాం. ఇది మేలో ఇది కాదు అని చెప్పి మనం పని చేస్తున్నాం అనుకో, మన జీవితం మనకి పాడైపోద్ది. కనుక మేలైనది మనం ఎన్నుకొని మేలుకరమైన వాటిలో మనం నిలిచి ఉంటే మన జీవితాలు ధన్యమైపోతాయన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రీస్తులో ఉన్న దైవజనుడు, ఆ బిడ్డ అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు భక్త జీవితంలో, ఇరుకులో ఉన్నాను, నేను వెడలిపోతున్నాను, క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు. క్రీస్తుతో ఉన్నాను మేలు అంటున్నాడు. కష్టాలు పడుతున్నాడు. భక్త జీవితంలో మళ్ళీ పక్కకి వెళ్ళిపోకుండా ఉండటానికి గట్టిగా ఉన్నాడు మనిషి. మనమైతే మన జీవితాలు పాడు చేసుకుంటామండి, త్వరగా పాడు చేసుకుంటాం. సంతోషకర పాపమునకు మనం చోటిస్తే మన జీవితాలు ఏమైపోతాయి అంటే పాపం అనే పంట మన జీవితాల్లో కోసుకోవాల్సింది వస్తుంది. కనుక మనకి మేలైంది ఏదో కనుక్కొని మేలు పొందటం ఎలా అని మనం తెలుసుకున్నప్పుడు, మేలైనది ఏంటో మన జీవితంలో తెలుసుకున్నప్పుడు, ఆ మేలుకరమైన వాటిలో మనం నిలిచి ఉంటే దేవుని హస్తాలు మనకు తోడైండును గాక. ఆమేన్. అందరం మోకరించి కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానం కలిగిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఏది మేలుకరమో, ఏది మేలుకరమైన జీవితము కాదో, ఏది మంచి మార్గమో, ఏది చెడు మార్గమో ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరచుండగా, ఎవరితో సావాసం చేయాలో, ఎవరితో సావాసం చేయకూడదని తెలియపరచుండగా, సావాసం చేసి మళ్ళీ ఆయన విడిచిపెట్టి అనువాలు మన జీవితాలు ఉన్నాయేమో. ఏది మేలు ఏది కీడు అది గ్రహించలేని మనసు మనలో ఉందేమో.
ఎవరితో సావాసం చేస్తే మేలో, ఎవరితో సావాసం చేయకుంటే అది కీడో మనకు తెలిసి ఉన్నది. ప్రభానికి స్తోత్రాలయ్యా. అడుగు దేవుణ్ణి, ఆత్మతో అడుగు దేవుణ్ణి. మన జీవితాలు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దారిపోయిన అనుభవాలు, ఎన్నో మన జీవితాలు తప్పు చేసే అనుభవాలు మన జీవితంలో ఎదురు ఉండవచ్చు. నోరు తెరుచు బిగ్గరగా, ఇక్కడ పరిశుద్ధ ఆత్ముడే సంచరిస్తున్నాడు అంతే. దేవుని దగ్గర ఒప్పుకున్నాం. ఒకవేళ ఆయన మార్గంలో నిలిచి ఉండకపోతే, ఒకవేళ దారి తప్పిపోయినట్లుంటే, యెహోషాపాతు దారి తప్పిపోయాడు, సల్మోను దారి తప్పిపోయాడు, హిజ్కియా దారి తప్పిపోయాడు. తన హిజ్కియా జీవితంలో ఎందుకు మరణం వచ్చిందంటే తన గర్వాంధుడికి అయ్యాడు, గర్వం వచ్చేసింది తన జీవితంలో. దేవానికి స్తోత్రాలయ్యా. నీ మార్గంలో నిలిచి ఉండాల ఆశ నాకుంది, కానీ ఆ మార్గంలో నిలిచి ఉండలేకపోతున్నాను ప్రభా. ఈ దినం నాతో సూటిగా మాట్లాడావు, సరి చేసుకోవడానికి నా జీవితంలో ఈరోజు సూటిగా మాట్లాడావు. తండ్రి, నీ దగ్గర బతిమాడే మనస్సు ఉండాలని కోరుకున్నావు. తండ్రి, నీతో సావాసం చేయాలని కోరుకున్నావు. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. నా మనసు ఎంతయ్యా నిన్ను వెంబడించలేకపోతుంది. నా జీవితం ఏంటయ్యా నీతో సావాసం చేయడానికి ఇష్టపడలేకుండా పోతుంది. నా బ్రతికేంతయ్యా నీ సన్నిధిలో నిలిచుండి కోరుకునే మనసు నాలో లేకుండా పోయింది. లోకంలో మనుషుల మేలు కొరికి వెతుకుతుంది, కానీ నా మనస్సు అయ్యా నీ దగ్గర ఉంటే అది మేలు కలుగుతుందని, నీ దగ్గర ఉంటే అది సమాధానం ఉంటుందని ఆ మనసు నాలో ఎందుకు లేకుండా పోయింది యేసయ్యా? గ్రహింపు కలిగిన మనసు నాలో లేదే. ఎందులో నిలిచి ఉంటే అందులో మేలు ఉంటుందనే మనసు నాలో లేదే. అట్టి ఆలోచన నాలో లేదే. అట్టి గ్రహింపు నాలో లేదే. ప్రభా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ఆజ్ఞను నా మనసులో ఉంచుకునే మనసు లేదే. అలా ఉంచుకునే ఎడలా నీకు క్షేమం, నీ పిల్లలకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం అని సెలవిచ్చావే. నీ ఆజ్ఞలకు లోబడే మనసు నాకు అనుగ్రహించు. అది నెమరి వేసుకున్న మనసు నాకు ఇవ్వవా? అవి గుర్తు చేసుకున్న మనసు నాకు ఇవ్వవా? ప్రభా నీకు స్తోత్రాలు, స్తోత్రం నాయన. మా స్థితిగతులు మార్చగలిగిన వాడవు నీవే తండ్రి. నాకు ఈ మేలుకరమైనది ఏదో నువ్వు ఎరిగిన దేవుడు. అట్టి మార్గంలో నన్ను నడిపించు. నాకు అర్థం కాని పరిస్థితుల్లో నడుస్తున్నాను. ఇదిగో ప్రభా, నడుస్తూ నడుస్తూ లోకంలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. లేవనెత్తే వాళ్ళు అనేకులు నా పక్కంగా ఉన్నారనుకున్నాను. అలాంటి వారితో స్నేహం చేశాను, కానీ ఎవరు నన్ను లేపలేకపోయారయ్యా. లేపగలిగిన దేవుడు నీవు. నీ దగ్గర మేలు ఉంది, నీ దగ్గర క్షేమం ఉంది, నీ దగ్గర సమాధానం ఉంది, నీ దగ్గర ఐశ్వర్యం ఉంది ప్రభా. అట్టి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించవా? అట్టి జీవితంలో మమ్మల్ని నడిపించవా? అయ్యా నీ వాక్యమందు, ప్రార్థన యందు నీతో సావాసమును అయ్యా ఎంబడించే మనసు నాలో అనుగ్రహించవా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడయ్యా, నీతో ఉంటే మరి నాకు మేలు అన్నాడయ్యా. మరి నీతో ఉండే ఆ సావాసం నాలో ఎందుకు లేకుండా పోతుంది ప్రభువా? ఎందుకు లోకాన్ని ఆశ్రయిస్తుంది నా మనసు? ఎందుకు లోకాశల వైపు చూస్తుంది నా మనసు? ఎప్పుడు చూసిన లోకాశల కొరకే నన్ను మనసులో నింపబడి ఉన్నానే. నీ మనసులో ఉన్న బాధ, నీ మనసులో ఉన్న ఆవేదన నేను ఎందుకు గ్రహించలేకపోతున్నాను? ఈ లోకంలో నాకు మేలు ఉందని అనుకుంటున్నాను, కానీ అది నేను భ్రమపడుతున్నాను. నీ దినమున నాకుతో మాట్లాడినందుకై స్తోత్రాలయ్యా అని అడుగుతున్నావా దేవుణ్ణి? పెదవిలిడ్సు, నోరు తెరుసు, మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడుతున్నా, నేను నీతో మాట్లాడుతున్నాను. మాట్లాడు దేవునితో, సరి చేసుకో. ఈ క్షణమైనా నేను నీతో ఉంటాను, నాకెవరు వద్దు, నీ సావాస్యమే నాకు ముఖ్యం అని దేవుడితో ఒక తీర్మానం చేసుకో. దేవుడు వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రం. నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకునైనా, నీ బిడ్డ ఎట్టి తీర్మానం, లోకం వద్దని నువ్వే నాకు కావాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ, ప్రార్థన చేసే ప్రతి బిడ్డను ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి.
ప్రభావాలు చేయి పట్టుకోండి. వాళ్ళ ఆలోచనల విధాలన్నిటి మీరు తీసివేసి మీ ఆలోచనలతో నింపి బలపరిచి నీతో సావాసం చేయగలిగిన మనస్సుతో, ప్రభా నీ వెంబడించే మనస్సుతో అయ్యా నువ్వు వారితో మాట్లాడి వారి జీవితాలు కట్టి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. లోకంలో పడిపోకుండా జారిపోకుండా తండ్రి, ఈ లోకంలో నిన్ను ఆశ్రయించి నీకు లోబడిన బిడ్డలుగా మీరు మార్చండి. వారి జీవితాలలో ప్రభా ఉన్నతమైన నీ కృపతో నింపి బలపరిచి కేవలం ఏ పరిస్థితులైనా, ఏ ఇబ్బందులైనా, ఏ కష్టాలైనా, ఏ నష్టాలైనా నీ దగ్గర బతివాడే మనస్సు వాళ్ళకు అనుగ్రహించండి. ఆ విధంగా మీరు నడిపించి ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామమున